ఇప్పుడు మనం నాచారం దగ్గర మల్లాపూర్ క్రాస్ రోడ్స్ అని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మరికొద్ది సేపట్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున ఎన్సీసీ అండ్ ఇంకా మిలిటరీ, పారామెడికల్, అంబులెన్స్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మెడికల్ వాళ్ళు, పారామిలిటరీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ డ్రోన్లు కూడా మనకి కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అందరూ కలిసి ఇంకొక నిమిషం అంటే 4 గంటలకి ఒక సైరన్ మోగుతుందంట. అక్కడి నుంచి ఈ సైరన్ మోగానే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపైన పోలీస్ శాఖ మొత్తం ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. వింటున్నారు సైరన్ వినపడుతుంది. సో సైరన్ వినపడిందంటే దాదాపుగా ఇక మనకి అంటే ఒక అలర్ట్ ఇచ్చినట్టు అనమాట. గవర్నమెంట్, పోలీసు అందరూ అలర్ట్ ఇచ్చారు. చూశారు కదా, ఇప్పుడు మాక్ డ్రిల్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాసులందరినీ ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళిపోమని లైట్స్ ఆఫ్ చేసుకొని బయటికి రావద్దు అని చెప్పి పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇంకొక కాసేపట్లో ఇది స్టార్ట్ అవుతుంది. కొన్ని అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే అంబులెన్స్ కావచ్చు, ఫైర్ ఇంజన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి. సో స్టార్ట్ అయింది చూసారా మాక్ డ్రిల్. మనకి ఇప్పుడే ఫైర్ వచ్చింది, అంటే ఫైరింగ్ జరిగినట్టు అనమాట ఇప్పుడు. సో రెసిడెంట్స్ అందరినీ లోపలికి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఫైర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మంటలు వచ్చేసింది. రైట్. సో చూడండి, ఫైరింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇదొక ఫైర్ సినారియో కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారంట మొదటిగా. లోకల్ పోలీస్, హోమ్ గార్డ్, ఎన్సీసీ వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్కి కన్వర్ట్ అయ్యి వాళ్ళ సేవలు అందించడం జరుగుతుంది. ఫైర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఫైర్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సేవ్ చేస్తానికి, రెస్క్యూ చేస్తానికి బయట నుంచి మొట్టమొదటిగా ఫైర్ ఇంజన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఫైర్ రెస్క్యూ, తర్వాత డిఆర్ఎఫ్ వాళ్ళు వస్తారంట, ఆ తర్వాత అంబులెన్స్ అవి వస్తాయి. సో ఫస్ట్ మనకి కనబడుతుంది ఫైర్ ఇంజన్ వచ్చేసి చూడండి. సో మంటలు నార్పడానికి ముందుగా అయితే మనకి ఫైర్ ఇంజన్ రావడం జరుగుతుంది. సో ఆ ఫైర్ ఇంజన్తో వచ్చేసి ఇప్పుడు మంటలు నార్పే ప్రయత్నం చేస్తారు. సో చూడండి, అదిగో ఫైర్ ఇంజన్ వచ్చింది, ఆల్రెడీ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది మనకి. రైట్. సో అదిగో ఫైర్ వాళ్ళు వచ్చారు. సో ఫైర్ జరిగిన ప్రాంతం కూడా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని వాళ్ళ అండర్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి ఎవరైనా దెబ్బలు తగిలింటే వాళ్ళని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో అదిగో సో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తున్నారు చూడండి మనం. రైట్, వాటర్ స్ప్రే చేస్తారు ఇప్పుడు. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఫైర్ వాళ్ళు వచ్చారు. సో రైట్, రెస్క్యూ చేస్తానికి ఒక టీం వచ్చింది. సో ఆల్రెడీ ఒక వైపు నుంచి ఫైర్ జరుగుతుంది, ఒకవైపు నుంచి రెస్క్యూ టీం వచ్చారు. మనం చూడొచ్చు ఫైర్ ఆపేసిన తర్వాత రెస్క్యూ వాళ్ళు వాళ్ళని సేవ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది స్ట్రెచర్స్ మీద. శివ రైట్, చూడండి అదిగో అక్కడ ఎక్కించుకొని స్ట్రెచర్స్ మీద తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరిని. మన వాళ్ళని ఎవరైతే ఆ గాయాల పాలయ్యారో, వాళ్ళకి గాయాలకు గురయ్యారో వీళ్ళని డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తున్నారు. అదిగో చూడండి, ఆ స్ట్రెచర్ పైన తీసుకెళ్ళి అక్కడ చూడు. సో కొంతమందిని వెహికల్స్ లేని వాళ్ళని ఇలా భుజాల పైన ఎక్కించుకొని తీసుకెళ్తారు కొంతమందిని. సో వీళ్ళంతా వచ్చి రెస్క్యూ స్టార్ట్ చేశారు, భుజాల పైన తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఒకవైపు మనకు అక్కడ చూస్తే నడపడానికి ఒక పక్కన ఫైర్ ఇంజిన్ పనిచేస్తుంది, ఓ పక్కన ఆల్రెడీ అంబులెన్స్ వచ్చింది. మనం చూస్తే సో ఆల్రెడీ క్షతగాత్రుల్ని ఈ స్ట్రెచర్ పైన ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. సో పోలీస్ వాళ్ళు కూడా దీంట్లో సహాయం చేస్తున్నారు. ఇటు సో చూడండి, పోలీస్ వాళ్ళు కూడా ఎవరైతే పడిపోయారో వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. రైట్, ఇదిగో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా సో పోలీస్ వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు బయటికి. సేఫ్ ప్లేస్కి అంబులెన్స్కి తీసుకెళ్తారు వీళ్ళంతా. ఆల్రెడీ ఫైర్ వాళ్ళు ఫైరింగ్ చేస్తారు, పైనుంచి కూడా కొంతమంది కిందకు వచ్చిన ప్రయత్నం జరిగింది చూడండి. రైట్, ఆల్రెడీ అంబులెన్స్లో కొంతమంది వచ్చారు. ఎక్కించు ఇదిగో అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు గాయాలైన వాళ్ళని. రైట్, మొత్తం మరింతగా బృందాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఇంకొంచెం కండిషన్ సీరియస్ అయింది కాబట్టి మరింతగా బృందాలు చేరుకుంటున్నాయి ఇక్కడికి. ఇదిగో వీళ్ళని అంబులెన్స్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ తీసుకెళ్తున్నారంటే వాళ్ళని. అదిగో ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్తున్నారు అక్కడ వాళ్ళని. చూద్దాం రండి, ఫస్ట్ ఎయిడ్కి అడిగి తీసుకెళ్తారు మనం. సో గాయాలైన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం జరుగుతుంది. సరే
దాదా. సో చూడండి, ఆల్రెడీ ఇంజూరీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. చూడు, సో వీళ్ళకి సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి వీళ్ళకి ఆక్సిజన్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాడు, సిపిఆర్ చేస్తున్నారు ఆల్రెడీ. చూడండి అదిగో, సో సిపిఆర్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది ఇక్కడ. అదిగో ఎస్, సో సిపిఆర్ చేస్తున్నారు. ఒక అతను ఇక్కడ ఇంజురీ అయిన అతనికి సిపిఆర్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. చూడండి, ఆక్సిజన్ ఇస్తూ సిపిఆర్ చేస్తున్నారు. సో వెంటనే ఆల్రెడీ ఇక్కడ పడిపోయిన వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. అంటే ఎక్కడ కుదిరితే అక్కడ, ఒక ప్లేస్ అంటూ కాకుండా ఎక్కడ కుదిరితే అక్కడ ట్రీట్ చేస్తున్నారు వీళ్ళకి. సో ఇక్కడ ఒక అన్కాన్షియస్ అయిపోతే ఏం చేయాలి, ఫస్ట్ డాక్టర్స్ చూడాలి, ఎలా లేపాలి, ఏం చేయాలో చూస్తున్నారు. సో చూసే ఈ ప్రాంతం మొత్తం కూడా గాయాలు అయ్యే ఎవరికైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొంతమంది సిపిఆర్ చేస్తున్నారు, కొంతమందికి గాయాలైన వాళ్ళు కట్లు కడుతున్నారు. ముందు అంటే ఒక రెస్క్యూ ప్రాంతంగా దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడి నుంచే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అది జరుగుతుంది ఇక్కడి నుంచి. మనం అక్కడ చూసాం, ఫస్ట్ అయితే ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో ఇంజూరీ అయిన వాళ్ళని డిఆర్ఎఫ్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇష్యూ సీరియస్ అయితే వాళ్ళని అంబులెన్స్లో బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, గాయాలై పడిపోయిన వాళ్ళని స్ట్రెచర్ పైన తీసుకొస్తున్నారు వీళ్ళు. 4 బృందం కలిసి తీసుకొస్తున్నారు. ఇతనికి కొంచెం సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. సో విత్ ఇన్ నో టైం, అంటే దాదాపు ఒక ఫైర్ వినిపించిన కొద్ది సెకండ్లలోపే చాలా స్పీడ్గా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే ఫైర్ బృందాలు కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే గాయాలై ఉన్నాయో వాళ్ళని అత్యంత వేగంగా వీళ్ళు అంబులెన్స్లు ఎక్కించారు. భుజాలపైన కావచ్చు, స్ట్రెచ్చర్ పైన కావచ్చు, ఎలా వీలైతే అలాగ వాళ్ళని రెస్క్యూ ప్రాంతానికి తీసుకెళ్లారు. మరీ ఒకవేళ ఇబ్బందిగా ఉన్న వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి బయటికి తీసుకెళ్లారు. చిన్న గాయాలైన వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఇక్కడ అత్యంత వేగంగా వచ్చి ఇక్కడ మంటలు ఆర్పారు. సో మొత్తం క్రెడిట్ మొత్తం వీళ్ళకే. ఎందుకంటే ప్రమాదం జరిగినా, మనకి అగ్ని ప్రమాదం జరిగినా అత్యంత వేగంగా చాలా స్పీడ్గా వచ్చి వీళ్ళు పనిచేశారు. సో ఇది డ్రిల్ కావచ్చు, బట్ రేపు నిజంగా ఈ సిచ్యువేషన్ జరిగినా, ఎంత ఫైర్ సిచ్యువేషన్ ఉన్నా అందరికన్నా ముందుగా వచ్చి నిలబడి మంటలార్పేది వీళ్ళే. కాబట్టి వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరికీ థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపించింది అంటే, ఇది గతంలో మీరు ఎన్నో ఫైర్ చేసి ఉంటారు, బట్ ఈ సిచ్యువేషన్ వేరు కదా. సో ఎలా అనిపించింది? ఇది దేశం కోసం చేస్తున్నది మనం అందరం. అంటే వార్ వచ్చినప్పుడు ఎట్లా మనం రియాక్ట్ కావాలి సిచ్యువేషన్ని బట్టి. ఎవరెవరు ఎన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఒక కోఆర్డినేషన్తో ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది లోకల్ పబ్లిక్కి తెలియదు అన్ని విషయాలు. దానికి మనం చేసి చూపిస్తున్నాం, డ్రిల్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. అంటే ఎట్లా బాంబు పడినా, ఏదైనా మిజైల్ వచ్చి పడినా, కూలిపోయినా చేసిన దాని కిందికి శిథిలాల కిందకి ఎట్లా తేవాలి, ఫైర్ అవుతుంది, ఫైర్ ఆర్పాలి, మెడికల్ టీమ్, రెవెన్యూ టీమ్, అన్ని టీమ్స్ కలిసి ఇది డ్రిల్ని నిర్వహించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సెన్సిటివ్ ఏరియాస్ వలన మనకు ఎట్లుండాలి, ఈ ప్లేస్ ఎక్కడి వరకు అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడి వరకు ఏందనేది దాని మీద. ఓకే. సో అందుకని ఎన్ఎఫ్సి చూస్ చేసుకున్నాను. దాని ఏరియాలో మిలిటరీకి సంబంధించిన ఏరియా, కొంచెం ఆర్మీ కూడా ఉంటుంది కదా, సైనిక్ పురి అలాంటివి. సో ఈ రెసిడెన్షియల్ ఏంటంటే, రెసిడెన్షియల్లో నెంబర్ ఆఫ్ చాలా మంది ఉంటారు కదా. సో ఒకరికొకరి కోఆర్డినేషన్ ఉంటుంది. కొన్ని ఫేక్ న్యూస్ ఏం చేస్తారంటే, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు అనమాట. మీరు ఇమీడియట్గా మేము చెప్పింది ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో వాటిని ఫాలో అవుతున్నారు అనమాట. ఫైర్ వాళ్ళ రోల్ ఏంటంటే, ఫైర్ అయినప్పుడు కంప్లీట్గా ఫైర్ని పుట్ ఆఫ్ చేస్తాం. రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా అంటే, రెస్క్యూ ఎక్కడ ఎవరైనా స్ట్రక్ అయితే ఫస్ట్ వాళ్ళని రెస్క్యూ చేసుకుని రావాలి. ఫస్ట్ మనము లైఫ్స్ని సేవ్ చేస్తాం అనమాట. ప్రాపర్టీ అంతా సెకండరీ. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏమంటే జనాలు ఏంటంటే, మన ప్రాపర్టీ, మన ఆర్నమెంట్స్ ఉన్నాయని చెప్పి వాటి కోసం వెళ్ళి ట్రాప్ అయ్యే సిచ్యువేషన్ ఉంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన లైఫ్ని మనం సేవ్ చేసుకోవాలి. మేము వాళ్ళకి అదే చేస్తాము. ఇన్ కేసు ఎవరైనా స్లో తప్పి పడిపోయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్కి సేఫ్గా రీచ్ చేస్తాం. తర్వాత వాళ్ళు సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాం. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, నోమా టాకీస్ అని చెప్పి నోమా ఫంక్షన్ హాల్లో ఒక సేఫ్ అసెంబ్లీ ఏరియా ఏర్పాటు చేస్తాం. ఈ బిల్డింగ్లో ఏదైనా ఎత్తువేక్ వచ్చి ఏదైనా జరిగినప్పుడు ఈ బిల్డింగ్ కొలాప్స్ అయితే సేఫ్ ఏరియా కాదు. సో పలానా ఒక సేఫ్ ఏరియా అని చెప్పి మనం డిసైడ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ అందరినీ సేఫ్గా వాళ్ళని ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొస్తాం. ఓకే, అది మా రోల్. ఓకే, థ్యాంక్ యూ అండి. వరకు మనకు జరిగిన మాక్ డ్రిల్ చూసాము ఏ విధంగా జరిగిందో. అంటే స్టార్టింగ్ ఫైర్ జరగగానే అలారం స్మోగిని, అంటే అలారం స్మోగిని వెంటనే అంబులెన్స్ వాళ్ళు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఆ తర్వాత ఫైర్ వాళ్ళు అందరూ ఒకేసారి ఈక్వల్గా అందరూ వచ్చారు. సో అందరూ వచ్చి ఒకేసారి ఇక్కడ వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ మంటలు అంటుకున్న చోట ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పేసి ఎవరైతే గాయాలయ్యారో, ఎవరైతే ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళందరినీ మరీ సివియర్ అయిన వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత
కొంత స్థాయిలో అంటే చిన్న చిన్న గాయాలు చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాడిని ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేసి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిది లేకపోతే మిగతా ఏమన్నా ట్రీట్మెంట్స్ చేయాలంటే ఏమన్నా ఒకవేళ వాళ్ళకి ఆక్సిజన్ అవసరమైనా ఇలాంటివన్నీ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం ఒక సేఫెస్ట్ ప్లేస్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ దగ్గరలోనే ఒక సేఫెస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ మనకి దగ్గరలో ప్రస్తుతం ఇది నాచారం మల్లాపూర్ దగ్గరలో ఇక్కడ నోమా ఫంక్షన్ హాల్ని ఒక సేఫెస్ట్ ప్లేస్గా గుర్తించారు. సో ఇక్కడ ఎవరైతే ఇంజ్యూర్ అయి ఉన్నారో ఇక్కడ ఎవరైతే దెబ్బలు దగ్గర ఉన్నారో సేఫెస్ట్ ప్లేస్ కాదనుకున్న వాళ్ళందరినీ ఇక్కడ నుంచి నోమా కళ్యాణ మండపం ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ మిగతా ట్రీట్మెంట్ జరిపిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇది ఇవాళ మాక్ డ్రిల్లో జరిగిన పరిస్థితి. సో ఒకవేళ రేపటి రోజున నిజంగా పరిస్థితి చేయదాటిపోయి ఇక్కడ దాకా ఏమైనా ప్రమాదం జరిగితే ప్రజలందరూ ముందుగా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాలపైన మొత్తం అన్ని విభాగాలు అంటే పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, ఫైర్ వాళ్ళు కావచ్చు, హైడ్రా వాళ్ళు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యారు. సో అందరూ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ లాగా ఒకవేళ జరిగితే ఫ్యూచర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ప్రజలందరికీ చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. సో కెమెరామ్యాన్ శివతో సాయి, ఆదాబ్ టీవీ.